పార్వతీపురం మన్యం జిల్లాలోని పాలకొండ సన్ సిటీ మ్యాక్స్ థియేటర్లో పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి సందడి చేశారు. ప్రజలతో కలిసి యూనివర్సిటీ సినిమాను వీక్షించారు. యూనివర్సిటీ పేపర్ లీక్ కథాంశంతో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, సీనియర్ నాయకులు పల్లా కొండలరావుతో కలిసి నారాయణమూర్తి వీక్షించారు. విద్యార్థులకు మంచి సందేశం ఇచ్చే విధంగా ఈ చిత్రం ఉందని, ప్రతి ఒక్క విద్యార్థి ఈ సినిమాను చూసి ఇలాంటి మరెన్నో సినిమాలు ముందుకొచ్చేలా సహకరించాలని నారాయణమూర్తి కోరారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఏమైతే ఉందో, మన విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమైతే ఉందో, దాంట్లో ముఖ్యంగా 36 విభాగాలని ప్రైవేట్ అప్పచెప్పడం అని చెప్తాను ప్రాక్ నుంచి. సో ఈ రకంగా స్టీల్ ప్లాంట్లో ఒక్కొక్క ముఖ్యమైన రంగాన్ని ప్రైవేట్గా చేసుకుంటూ పోతూ, తర్వాత మొత్తం స్టీల్ ప్లాంట్లో అది ప్రభుత్వానిది, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, ఇట్స్ ఎ మాన్యుమెంట్ టు ఇండియా. అది ఆంధ్రప్రదేశ్ది, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది, అన్నిటి మించి మన ప్రజలది అనేది మొత్తం పోయి ప్రైవేట్ పరం అయిపోతుంది. ఇట్టి పరిస్థితులు కూడా జరగకూడదు. ఆ 36 విభాగాలని ఈ ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టకూడదు, ఆ రకంగా ప్రైవేటీకరించకూడదు. బ్లాక్ హక్స్తో పాటు ఎంత తప్పది. ఎందుకంటే ముఖ్యంగా మీరు నమ్మండి మిత్రులారా, స్వతంత్ర సంగ్రామ పోరాటప్పుడు ఇంత పసిపాపల నుంచి ముసలోళ్ళ వరకు పూర్వ స్వతంత్ర భారత్కి జై, మహాత్మా గాంధీకి జై అంటూ అమోఘమైనటువంటి ఉద్యమం చేశారు. అందరూ బయటకు వచ్చారు, మహిళా మూర్తితో పాటు. మళ్ళీ మీరు నమ్మండి, పిల్లలతో పాటు పెద్దల వరకు ముందుకు వచ్చేసిన అమోఘమైన మూమెంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 32 మంది బలిదానాలతో సిద్ధించిన ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. మాన్యుమెంట్.